నా విహార జీవితంలో నేను చూసిన ఇంకొక మంచి ప్లేస్ రాజమండ్రి. నేను మారేడుమల్లి ట్రిప్లో భాగంగా రాజమండ్రిలో ఒక డే స్టే చేయాల్సి వచ్చింది. ఎలాగో ఇక్కడ దాకా వచ్చాం కదా అని ఇక్కడ ఏదైనా చూడడానికి మంచి ప్లేస్ ఉందా అని గూగుల్ తల్లిని అడిగాను. అడగగానే పుష్కర్ ఘాట్ ఉందిరా వెళ్ళు అని చెప్పేసి గూగుల్ తల్లి రిప్లై ఇచ్చేసి, ఇంకేముంది ర్యాపిడో బుక్ చేసుకొని పుష్కర్ ఘాట్ చూడడానికి అని చెప్పేసి అలా బయలుదేరాను అనమాట. ప్రొద్దున్నే ఈ బ్రిడ్జ్ని చూడగానే మీ మైండ్లో ఏదైనా మూవీ సీన్ గుర్తొచ్చిందా? గుర్తొస్తే ఆ మూవీ పేరు కమెంట్ చేయండి. ఇక్కడ 2 బ్రిడ్జెస్ కనిపిస్తున్నాయి కదా, వీటిలో లెఫ్ట్ సైడ్ బ్రిడ్జ్ వచ్చేసి హ్యావ్లాక్ బ్రిడ్జ్ అని చెప్పేసి పిలుస్తారు. రైట్ సైడ్ ఉన్న బ్రిడ్జ్ని గోదావరి ఆర్చ్ బ్రిడ్జ్ అని చెప్పేసి పిలుస్తారు. ఈ 2 బ్రిడ్జ్లు ఇక్కడ పుష్కర్ ఘాట్ దగ్గరనే ఉంటాయి. ఇవి రాజమండ్రిలో ఇది ఒక మంచి స్పాట్. నా సజెషన్ ఏంటిది అని అంటే, ఈ పుష్కర్ ఘాట్ ఒక సన్సెట్ స్పాట్ యాక్చువల్లీ ఇది. కాబట్టి ఈవినింగ్ వస్తేనే సన్సెట్ని ఎంజాయ్ చేయవచ్చు. నేను మాత్రం అనుకోకుండా ప్రొద్దున్నే బయలుదేరి వచ్చిన కాబట్టి నాకు అంతగానో ఏం బాగా అనిపించాయి అనమాట. ఈ పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్న బ్రిడ్జ్ ఎక్కువగా సినిమాల్లో కనిపించేది, కానీ లైవ్లో చూస్తుంటే మాత్రం అసలు ఇవి మ్యాన్ మేడ్ వండర్ అనిపించాయి. ఎందుకనంటే ఈ బ్రిడ్జ్లు గోదావరి నది మీద కట్టారు కాబట్టి. గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర త్రయంబకేశ్వర్లో పుట్టి తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రవహించి బంగాళాఖాతంలో కలిసిపోతుంది. వర్షాకాలంలో మాత్రం ఈ నది చాలా ఉధృతంగా ప్రవహిస్తుంది. కాబట్టి ఈ ప్రవాహం వల్ల భూమి 2 భాగాలుగా విభజించినట్టు కనిపిస్తుంది. అలాగే ఒక ఒడ్డు నుండి ఇంకొక ఒడ్డుకు కూడా దూరం దాదాపు 1.5 కిలోమీటర్ల నుంచి 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇంత పెద్ద నది మీద టెక్నాలజీ అంతగా అందుబాటులో లేని కాలంలో ఇంత పెద్ద బ్రిడ్జెస్ని నిర్మించారంటే ఖచ్చితంగా ఇది మ్యాన్మేడ్ వండర్ కాదన్నారు. నాకు మాత్రం ఇక్కడ పుష్కర్ ఘాట్ దగ్గర కూర్చొని ఈ బ్రిడ్జెస్ని చూస్తుంటే, ఈ బ్రిడ్జెస్ని ఇక్కడ కట్టించడం అనేది అసలు మనిషికి ప్రకృతికి జరిగిన ఒక అగ్రిమెంట్లా అనిపించింది. ఎందుకనంటే ఇక్కడ ఈ బ్రిడ్జెస్ కట్టించకముందు చాలా వరకు జనాలు ఒక ఒడ్డు నుంచి ఇంకో ఒడ్డుకు సరుకు రవాణా చేయాలన్నా, లేకపోతే వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళాలన్నా కానీ కూడా పడవల్లో మాత్రమే వెళ్ళేవాళ్ళు. అందుకే ఈ బ్రిడ్జెస్ మనిషికి ప్రకృతికి జరిగిన ఒక ఒప్పందానికి సాక్ష్యంగా గోదావరిపై తేలుతూ ప్రజల రవాణా కష్టాలను తీరుస్తుంది. ఇక్కడ పుష్కర్ ఘాట్లో ఉన్న ఈ 2 బ్రిడ్జ్లే కాక ఇంకా 3 బ్రిడ్జ్లు రాజమండ్రిలోనే ఉన్నాయి. మొత్తం రాజమండ్రిలో 5 బ్రిడ్జ్లు ఉన్నాయన్నమాట. అలాగే వీటి చరిత్ర 1852 సంవత్సరం నుంచి ఉంది. ఈ రాజమండ్రి దగ్గర ఉన్న 4 బ్రిడ్జెస్లో ఫస్ట్ కట్టించింది ధవళేశ్వరం బ్యారేజ్. ధవళేశ్వరం బ్యారేజ్ దాదాపు 1850లో ఇక్కడ గోదావరి నది పైన సర్ ఆర్థర్ కాటన్ గారు ఈ గోదావరి వాటర్ని ఇరిగేషన్ కోసం ఉపయోగించుకునేలా ఈ బ్యారేజ్ని నిర్మించారు. కొంతకాలం దాటిన తర్వాత మళ్ళీ 1970 నుండి 1982 మధ్యకాలంలో ఈ బ్రిడ్జ్ని కొంచెం రీకన్స్ట్రక్షన్ చేసి రోడ్ ట్రాన్స్పోర్ట్ కోసం కూడా ఉపయోగించుకునేలా మార్చారంట. ఈ బ్రిడ్జ్ దాదాపు రాజమండ్రి నుంచి ఒక 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇది మాత్రం ఖచ్చితంగా చూడవలసిన ప్లేస్. ఎందుకంటే 1850లో కన్స్ట్రక్షన్ చేసిన కొంచెం ఆ బ్యారేజ్ ఆనవాళ్ళు అనేవి పక్కకి ఇక్కడ కనిపిస్తుంటాయి. అవి ఇంకా కొంచెం వర్కింగ్ కండిషన్లో కూడా ఉన్నట్టున్నాయి అవి. నెక్స్ట్ వచ్చేసి ఇక లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్న ఈ బ్రిడ్జ్ హ్యావ్లాక్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ని గోదావరి నది మీద కట్టించిన మొట్టమొదటి రైల్వే లైన్ బ్రిడ్జ్ ఇది. గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా, ఇది రైల్వే లైన్ బ్రిడ్జ్. ఇది దాదాపు 2.7 కిలోమీటర్స్ పొడవు ఉంటుంది గోదావరి నది పైన. ఈ బ్రిడ్జ్ అసలు ఎందుకు కట్టించారంటే 19వ శతాబ్దంలో బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు వారి ప్రధాన లక్ష్యం వచ్చేసి కమర్షియల్ క్రాప్స్ అయిన జ్యూట్, కాటన్, ఇండిగో, టీ వీటి ఉత్పత్తిని ప్రోత్సహించడం. అలాగే వీటిని ముంబై, చెన్నై, కలకత్తా, కొచ్చి, ట్యూటికోరిన్ వంటి పోర్టుల ద్వారా యూరోప్కి మరియు అమెరికాకి ఎక్స్పోర్ట్ చేయడం. అందుకే వివిధ ప్రాంతాల్లో పండించిన కమర్షియల్ క్రాప్స్ను తక్కువ సమయంలో పోర్టులకు చేరవేయడం కోసం అని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు రైల్వే లైన్లను నిర్మించడం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే గోదావరి నది పైన హ్యావ్లాక్ బ్రిడ్జ్ను కూడా నిర్మించారంట. అయితే ఈ బ్రిడ్జ్ నిర్మాణం వల్ల కలకత్తా అలాగే చెన్నై రైల్వే లైన్లని కనెక్ట్ చేయగలిగారు. దీనివల్లే ఈస్ట్ ఇండియా, నార్త్ ఇండియా మరియు సౌత్ ఇండియా మధ్యలో ఉన్న ట్రాన్స్పోర్టేషన్ అనేది కూడా ఈజీ అయిపోయింది. అలాగే ఈ బ్రిడ్జ్ వల్ల బ్రిటిష్ ప్రభుత్వానికి అడ్మినిస్ట్రేషన్ చేయడం కూడా సులువుగా మారింది. ప్రత్యేకంగా ఆర్మీ ట్రూప్స్ని వివిధ ప్రాంతాలకు తరలించడం కూడా ఎంతో సులువుగా చేయగలిగారు. కాలక్రమంలో గోదావరి నది పైన అనేక బ్రిడ్జ్ల నిర్మాణానికి ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్ ఒక ప్రేరణగా నిలిచింది. ఇంతటి చరిత్ర ఉన్న ఈ బ్రిడ్జ్ ఇప్పుడు రిటైర్మెంట్ అయిపోయి అలా టూరిస్ట్ స్పాట్గా మారిపోయింది. ఈ హ్యావ్లాక్ బ్రిడ్జ్ రిటైర్మెంట్ అయిపోయాక దీనికి బదులుగా కట్టించిందే గోదావరి ఆర్చ్ బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ని 1997లో కట్టించారు. దీని పొడవు కూడా సేమ్ 2.5 కిలోమీటర్స్ ఉంటుంది. అది 2.7 కిలోమీటర్స్ ఉంటాయి, 2.5 కిలోమీటర్స్ ఉంటాయి. ఈ రాజమండ్రి దగ్గర ఉన్న ఈ బ్రిడ్జెస్ అన్నింటినీ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే అసలు టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ అనేది ఎలా జరిగింది అనేది కళ్ళకు గట్టినట్టుగా కనిపిస్తుంది. ఎప్పుడో 1850 నుంచి ఇప్పటిదాకా బ్రిడ్జెస్ ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తూనే ఉన్నారు, అవి మరమ్మతులు చేస్తూనే ఉన్నారు. భలే అసలు ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి పుష్కర్ ఘాట్ నుంచి కొంచెం ఒక 2 కిలోమీటర్స్ టు 3 కిలోమీటర్స్ దూరంలో
ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది. ఈ బ్రిడ్జ్ వచ్చేసేసి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ అని పిలుస్తారు దీన్ని. నేను మాత్రం అసలు ఈ ఫస్ట్ టైం అసలు ఇలాంటి బ్రిడ్జ్ని చూడడం. అసలు పైన రోడ్డు ఉంటుంది, కింద ట్రైన్ వెళ్తుంటుంది. భలే ఉంది అసలు ఇది. దీని కరెక్ట్ విజిబిలిటీ వచ్చేసి నాకు తెలిసి పక్కకి ఇక్కడ ఒక పార్క్ ఉంటుంది. ఆ పార్క్ కాడ కూర్చుంటే మాత్రం సన్సెట్ని ఎంజాయ్ చేస్తూ ఈ బ్రిడ్జెస్ని చూసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేయవచ్చు. ఈ బ్రిడ్జ్ కూడా దాదాపు 4.1 కిలోమీటర్స్ కూడా ఉంటుంది. మీరు కనుక రాజమండ్రికి వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ బ్రిడ్జెస్ని చూడాల్సిందే. ఎందుకనంటే ఇక్కడ ఉన్న ఈ బ్రిడ్జెస్ ఖచ్చితంగా ఇంజనీరింగ్ మార్వల్స్. మీ పిల్లల్ని కనుక ఒక్కసారైనా ఇక్కడ తీసుకురండి వీలైతే. ఎందుకంటే ఇలాంటి అద్భుతమైన కట్టడాలు చూసినప్పుడు మీ పిల్లలు కూడా ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. నేను నా ట్రావెల్ వీడియోస్ని అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో పెడుతున్నాను. నేను అప్లోడ్ చేసిన నెక్స్ట్ వీడియోస్ కూడా మీరు చూడాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఆ ప్లాట్ఫామ్కి తగ్గట్టు సబ్స్క్రైబ్ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో ఉంటే ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ, బాయ్.